శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మనము భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యాగంలోని శ్లోకాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరంతరం నా అన్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాః ఇవ. ధనంజయ, ఓ ధనంజయ, మత్తః నాకంటెను అన్యత్ కించిత్ వేరైనది ఏదియును పరంతరం పరమకారణమైనది నా అస్తి లేదు. ఇదం సర్వం ఈ సంపూర్ణ జగత్తు సూత్రే సూత్రమునందు మణిగణాః ఇవ ఈ మణుల వలె మయి నాయందు ప్రోతం కూర్చబడినది. ఓ ధనంజయ, నాకంటేను పరమ కారణమైనది ఏదీ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీ సూత్రమునుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. రసోహమప్సు కౌంతేయ ప్రభాష్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. రసః అహం అప్సు కౌంతేయ ప్రభ అస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు అనే పదాలు ఈ శ్లోకంలో ఉచ్చరింపబడినవి. కౌంతేయ, ఓ అర్జున, అహం నేను, అప్పు నీటియందు, రసః రసతన్మాత్రను, శశిసూర్యయోః సూర్యచంద్రులయందు, ప్రభా ప్రకాశమును, సర్వవేదేషు వేదములన్నింటియందును, ప్రణవః ఓంకారమును, ఖే ఆకాశమునందు, శబ్దః శబ్దమును, నృషు మానవులయందు, పౌరుషం పౌరుషమును, అస్మి అయి ఉన్నాను. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రుల్లో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే అని చెప్పారు. ఇక ఏం చెప్తున్నారు? పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావశౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యః గంధః పృథివ్యాం చ తేజః చ అస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపః చ అస్మి తపస్విషు అనే పదాలను మనము ఉచ్చరించడము జరిగినది. పృథ్వీయందు పుణ్యః గంధః పవిత్రమైన గంధ తన్మాత్రను, చ మరియు విభావసౌ అగ్నియందు తేజః తేజస్సును, అస్మి అయి ఉన్నాను. చ మరియు సర్వభూతేషు సమస్త ప్రాణులయందు జీవనం జీవశక్తిని చైతన్యమును, చ మరియు తపస్విషు తాపములయందు తపః తపస్సును, అస్మి అయి ఉన్నాను అని తన యొక్క గుణ విశేషాలను అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపస్సులలో తపస్సును నేనే, చైతన్యమును నేనే అని చెప్తున్నారు. ఇలా చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇలా చెప్తున్నారు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవీ హి హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. హి ఏలనగా ఏష ఈ మమ మాయ నా యొక్క మాయ దైవీ అలౌకికమైనది, గుణమయి త్రిగుణాత్మకమైనది, దురత్యయ అధిగమింప సాధ్యము కానిది. ఎవరైతే మాం ఏవ కేవలం నిరంతరము నన్నే ప్రపద్యంతే భజించుచున్నారో తే వారు ఏతాం మాయాం ఈ మాయను తరంతి ఉల్లంఘించి సంసార సముద్రము నుండి బయటపడుదురు. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, ఇది అధిగమించుటకు సాధ్యం కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశం చేసిన విశేషము. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ.
చతుర్విధాः భజంతే మాం జనాः సుకృతినः అర్జున ఆర్తः జిజ్ఞాసుః అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతర్షభ, ఓ భరతశ్రేష్ఠ, అర్జున సుకృతివః శుభకర్మలను ఆచరించువారై అర్థార్థి సంపదను కోరువారును ఆర్తః శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులను జిజ్ఞాసు ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మతత్వమును జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారును మరియు జ్ఞాని పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులను అయిన చతుర్విధాః 4 విధములైన జనాః భక్తులు మాం నన్ను భజంతే భజింతురు. ఓ భరతశ్రేష్ఠ, అర్జున శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనివారు అనగా అర్థార్థులు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానం పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను 4 చతుర్విధ భక్తులు నన్ను భజింతురు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశము చేసినారు. ఇక బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి సా మహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి సహ మహాత్మా సుదుర్లభః. బహూనాం అనేకములైన జన్మనాం జన్మముల యొక్క అంతే అంతమున జ్ఞానవాన్ భగవత్తత్వమును ఎరింగిన జ్ఞాని సర్వం ఈ సమస్తము వాసుదేవః ఇతి వాసుదేవమయము అని భావించి మాం నన్ను ప్రపద్యతే భజించును సహ మహాత్మా అట్టి మహాత్ముడు సుదుర్లభః లభించుట అరుదు అని చెప్పారు. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన భక్తుడు భగవతత్వం ఎరిగినవాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణ పొందును, అట్టి మహాత్ముడు లభించుట అరుదు అని శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క భక్తుడి యొక్క గుణగణాలను ప్రశంసించిన సందర్భము. ఇలాంటి వారు లభించరు, ఎక్కడో కానీ దొరకరు అని. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః సంపూర్ణం. ఈ విధంగా భగవంతుడు జ్ఞాన విజ్ఞాన యోగంలో తన యొక్క భక్తుడు తాను తన యొక్క గుణగణాలు వీటిని విశేషాలన్నీ కూడా అర్జునునికి ఉపదేశించాడు. మరి యొక్క అధ్యాయంలో మనము మరికొన్ని విశేషము తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్.